కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పరిష్కారాలు కూడా మేము చెప్పేటటువంటి పరిష్కారాలు కూడా ప్రతి వారు చేసుకోగలిగే విధంగానే వారికి అందుబాటు ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడేలాగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి విషయానికి వస్తే జన్మంలోనే అంటే కర్కాటక రాశిలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారము రాశిలోనే జన్మంలోనే జరగటం వల్ల కొంచెం మనకి ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలో తేడా ఉంటుంది. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతోటే వాడు మిత్రుడా శత్రుడా అని కూడా చూడకుండా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలండి. ఈ కుజుడు యొక్క ప్రభావం ఎవరి ప్రభావమే కానివ్వండి, మనం ప్రయత్నిస్తే కొంతవరకు వల్ల కొంతవరకునా సాధించగలుగుతాము. ఆ విధంగా ప్రయత్నం చేయండి. వేమన గారు కూడా చెప్పాడు మనకి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అని చెప్పి ఏదో మనకి వేమన గారు చెప్పారు. ఆ విధంగా కోపాన్ని ఎప్పుడూ నియంత్రణలో పెట్టుకోండి. అక్కర్లేని విషయానికి ఇరుక్కోకండి, కోపాలు తెచ్చుకోకండి, ఎవరిని దుర్భాషలాడకండి. భాషను కూడా చాలా పొదుపుగా వాడండి, నాలుకను చాలా పొదుపుగా వాడండి. మీ గౌరవం కోటి రెట్లు పెరుగుతుంది. సంఘంలో, మీ ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఈ కుజుడు వల్ల కొంచెం ఈ విధమైనటువంటి కొంచెం కోపం పెరిగేటటువంటిది, అలాంటి కొంచెం దుందుడుకు స్వభావం, మాట చేతలు కూడా దుందుడు స్వభావాలే ఉంటూ ఉంటాయి. అవన్నీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతుందండి. తృతీయంలో కేతు యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి అందరి యొక్క సహాయ సహకారాలు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి మనస వాచ కర్మణ అనేక రకాలుగా మనస్ఫూర్తిగా మాట ఎవరో తోటో వస్తాను చాలా మంచిదే, ఆయన కూడా నీకు ఎదుగైపోవాలి అని మీ తరఫున మాట్లాడతాడు. ఆయన ఎవడో కూడా మనకు తెలుసు, కానీ మన గురించి తెలుసున్న వ్యక్తే కాబట్టి మాట సహాయం, ధన సహాయం, ఒకవేళ అత్యవసరంగా మీకు ధనం అవసరం పడింది, దాని గురించి ఎందుకు భయ ఏంది ఇలా డల్గా ఉన్నావు అంటాడు. అంటే ఏం లేదు నాయన, కొంచెం ఏదో అనవసరంగా కొంచెం ఇలా వచ్చేది, ఏం లేదు చెప్పడానికి సిగ్గుపడతాడు. అయినా పర్లేదు భయ చెప్పు, నేను నీ మిత్రుడే కదా అంటాడు. చెప్పారు ఏదో కొంచెం అనవసరంగా అర్జెంటుగా నాకు 40,000, దాని గురించి అంత బాధ నేను ఇస్తాను తీసుకుంటాడు. అది కూడా మీకు మిత్తి లేకుండా, అంటే వడ్డీ లేకుండా ఇస్తాడు, తీసుకోండి, దాన్ని ఎంజాయ్ చేయండి. తర్వాత అంత మర్యాదగా ఇచ్చాడు, అంతే మర్యాదగా మళ్ళీ పూలు పెట్టేసి ఇవ్వండి ఆయనకి. మళ్ళీ అవసరం తీరిన వెంటనే మీకు చేతికి వచ్చిన వెంటనే కదా మీరు ట్రై చేసినా సరే మీ అవసరాన్ని కాదు పట్టాడు. ఆ విధంగా మనసా వాచ కర్మణ, అదే విధంగా మాట సహాయం కావచ్చు, కర్మణ కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీకు సహాయపడతారు. వారి సహాయం ఎప్పుడు రుణపడి ఉండకండి. ఎవరెంత సహాయం చేసినా సరే వీలైనంత త్వరలో ఆ రుణాన్ని తీర్చేసి రుణ విముక్తులు కండి. ఓకే, ఈ విధంగా మనకి కేతు వల్ల, తృతీయ సంచారం వల్ల మనకి ఈ విధమైనటువంటి మంచి సుపరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ షష్టమ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 15 రోజుల పాటు పంచమంలోను, మిగతా నెలంతా కూడా 6వ స్థానంలోను రవి యొక్క సంచారం జరుగుతుంది. మొదటి 15 రోజులు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అశుభమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. పిల్లల మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు. చదువు మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ మీరే కనుక విద్యార్థి అయితే మీ విషయంలో కూడా అంతే. ఈ విధంగా పరిణామాలు చూపిస్తూ ఉంటాడు 5వ స్థానంలో ఉన్నప్పుడు. 6వ స్థానంలోకి వచ్చే తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు మంచి ధనం రావటము, చేతికి అనుకున్న సమయానికి అనుకున్న ధనం చేతికి రావటము, అలాగే మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా కాస్త దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉండడం. ఏదో రోజు మనం మంచివాళ్ళం అయితే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన యొక్క మంచితనాన్ని గమనిస్తారు. మనం చెడ్డవాళ్ళం అయితే అది గమనిస్తారు. అదేవిధంగా ఇప్పుడు దాకా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోని వాడు, శత్రువుగా భావించిన వాడు ఎవడైనా ఉన్నట్టయితే వాడు కూడా మిమ్మల్ని బాగా గమనించి మీకు అనుకూలంగా కొంచెం మిత్రుడిగా మారేటువంటి అవకాశాలు కూడా మిగతా 15 రోజుల్లో మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కూడా ఆయన కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు, ఆదాయం మీద చూపిస్తూ ఉంటాడు. వృత్తి వ్యాపారాల్లో కొంచెం వెనకబాటుతనం ఉంటుంది. కొంచెం అనుకున్న ధనం చేతికి రాకపోవటము,
వ్యాపారంలోనూ కూడా అనుకున్న ధనం రాదు. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సమయానికి మనకి ధనం ఇవ్వరు. రుణం మనం ఏదో అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, రుణం కోసం, దేనికో ఇల్లు కొంటాం, ఏదో మంచి శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, ఏదైనా సరే డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇస్తానంటాడు, టైంకి అందలేదంటాడు. ఈ విధమైనటువంటి కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం వలన. ఇకపోతే శుక్రుని యొక్క స్థితిగా మనకు వచ్చినట్టయితే, శుక్రుని మనం తీసుకున్నట్టయితే 6, 7, 8 స్థానాల్లో ఆయన ఒక సంచారం జరుగుతోందండి. 6, 7, 8 స్థానాల్లో ఆయన ఒక సంచారం జరుగుతోంది. 6, 7, 8 స్థానాల్లో ఇక్కడ మీకు 6, 7 స్థానాలు 2 స్థానాలలోనూ శుభ ఫలితములను ఆయన ఇవ్వజాలడు శుక్ర భగవానుడు. ఎందుకంటే ఆయన నిజానికి చెప్పాలి అంటే 12 రాసుల్లో 10 రాసులకు శుభ ఫలితాలు ఇస్తారు గోచార రీత్యా. ఇవ్వనటువంటివి ఒకే 2 రాసులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 రాసులు కూడా మనకి కర్కాటక రాశి వారికే జరుగుతూ ఉన్నాయి 6, 7 స్థానాలు. తద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, భార్యాభర్తల మధ్యన కొంచెం పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు, కొన్ని సందర్భాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు, కొన్ని సమయాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి చేష్టలు, ఈ విధంగా కొంచెం 7వ స్థానంలో ఉన్నప్పుడు, అలాగే ఎవరితోనో కలిసి వ్యాపారం చేస్తున్నట్టంటే వాళ్ళ మధ్యన కూడా ఇదే విధమైనటువంటి విభేదాలు. అలాగే ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం కొంచెం రోగాలు, రుణాలు ఇటువంటివన్నీ వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ అపకీర్తి, చెడ్డ పేరు రావటం, ఇవన్నీ కూడా మనకి శుక్ర భగవాన్ యొక్క ప్రభావం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో శని యొక్క సంచారం, దీన్ని గోచార రీత్యా అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని అనేటువంటిది చాలా కొంచెం కష్టాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది 8వ స్థానంలో ఆయన సంచరించేటటువంటి కాలంలో. ఆయన వల్ల 8వ స్థానం కాబట్టి అక్కడ ఏంటంటే కొంచెము చెప్పాలి అంటే బాగా కొంచెం పెద్దవాళ్ళు, రోగంతో బాధపడుతున్నవారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆయుర్దాయం మీద కూడా దెబ్బతీయవచ్చు. అలాగే వారు పెద్దవారు అయిపోయి ఉన్నారు, అది 3వసారి ఇంచుమించుగా 3వసారి ఎప్పుడో వచ్చిందనుకోండి, అదైతే 3వసారి వచ్చేటటువంటిది మనకి ఏలినాటి వస్తుంది. కానీ అటువంటి పెద్దవారికి కూడా అష్టమ 5లో ఆయుస్థానం కాబట్టి కొంచెం ఆయుర్దాయం మీద దెబ్బ పడేటట్టు అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇందులో హఠాన్మరణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈ విధ కొన్ని చోట్ల అవమానాలు పొందేట అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అష్టమ శని వల్ల మనకి వచ్చేటువంటి ఫలితాలు. ఇక భాగ్యస్థానంలో రాహు వల్ల అన్ని శుభ ఫలితాలు అయితే మనం పొందలేమండి. గృహ, వాహన సౌఖ్యాలన్నీ కూడా మనం పొందలేనటువంటి పరిస్థితి, అన్నీ ఉండి కూడా పొందలేనటువంటి పరిస్థితి మనకి అక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది ఏకాదశ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతిలో సంచరిస్తున్నారు కాబట్టి దశమ స్థాన ఫలితాన్ని చెప్పుకున్నట్టయితే దశమ స్థానంలో గురు యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. తద్వారా మనకి ఏంటంటే కొంచెము అక్కడ మనం పనిచేసేటటువంటి జాగాలో కొంచెము మనకి అవకాశం సరి అయినటువంటి గుర్తింపు రాకపోవటము, కొంచెము ఇట్లాంటి కొన్ని ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొంచెం ధన నష్టము, అంటే ధన నష్టం కావచ్చు, లేకపోతే మనకు రావాల్సినంత ధనాన్ని పొందలేకపోవటము, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటము ఇత్యాది కార్యక్రమాలన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మనం ముందు చెప్పుకుంటున్నట్టుగానే ఏది ఏమైనప్పటికీ మనం ప్రతి క్షణము కూడా మనం దేవుడి యొక్క చేతిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా మనం నవగ్రహముల యొక్క అధీనంలోనే జరుగుతూ ఉంటాయి. భగవంతుడు నవగ్రహాలని సృష్టించింది దానికోసమే. ఆయన అక్కడ రాసిన దాన్ని అమలు పరిచేటటువంటి వారు వీరే, ఈ నవగ్రహాలే. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏదైనా పరిష్కారాన్ని మీరు చేసుకోండి. ఏది కావచ్చు అంటే శ్లోకం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, లలితా సహస్రం కావచ్చు, విష్ణు పెద్దలు చాలా చెప్పారు, ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మార్గశం వస్తుంది. అంచేత ఏదేమైనప్పటికీ కూడా ఆ నవగ్రహాల యొక్క దోషం పోగొట్టడం కోసం ఈశ్వర అభిషేకాన్ని కూడా చెప్పడం జరిగింది పెద్దలు.
అందుచేత ఈశ్వరాభిషేకం కూడా ఒక పరిష్కారంగా తీసుకుని మీరు తప్పించుకున్నట్టయితే మీ జీవితం సజావుగా జరగడానికి చాలా అవకాశం ఉంది. శుభం భూయాత్.